ఫ్రెండ్స్, ఇవాళ ఈజీగా దొండకాయ ఉల్లికారం పెట్టి నేర్చుకుందామండి. దానికి కావాల్సిన దొండకాయలు లేతవి తీసుకోవాలి. ఇక్కడ చిన్న ముచ్చుకు ఉంచుకోవచ్చు. ఇక్కడ ఈ ముచ్చుకు కోసేసి మనం 4 భాగాలుగా వంకాయలాగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. దానికి సామాను 3 ఎండుమిర్చి, చెంచాన్నర జీలకర్ర, ఓ పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఇలా తీసుకుని తగినంత సాల్ట్, కొంచెం పసుపు. ఇవన్నీ ఉప్పు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు మిక్సీకి వేసేసుకుని ఆ మొత్తం దీంట్లో కూరుకుని చేసుకోవాలండి కర్రీ. మూకుడు పెట్టుకొని కాస్త పసుపు వేసుకునండి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ముందుగానే పెట్టుకున్న నూనె వేడెక్కింది, కరివేపాకు వేసేసుకుని ఇవి వేసాక మనం ఇలా దొండకాయలో ఉల్లికారం కూరుకున్నది వేసేసుకోవాలి. ఇలా కలుపుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. మిడిల్లో పెట్టుకోవాలండి మూత పెట్టుకొని. ఉల్లికారం పెట్టి దొండకాయ కూర రెడీ అయిపోయిందండి. పైనుంచి కరివేపాకుతో గార్నిష్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తినొచ్చు. చపాతీల్లో కూడా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.